నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. పార్టీ కీలక నాయకులతోటి కలిసి ఆయన ప్రాజెక్టు పరిధిలోని కన్నపల్లి పంప్ హౌస్కు వెళ్లనున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టు నిర్వహణను గాలికి వదిలేసిందని, ఫలితంగా పంప్ హౌస్లు, బ్యారేజ్లు నిరుపయోగంగా మారాయని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. ఈ నేపథ్యంలోనే క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులను పరిశీలించేందుకు కేటీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ బృందం కాళేశ్వరానికి బయలుదేరారన్నారు. ఇక కేటీఆర్ పర్యటన నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. పార్టీ కీలక నాయకులతోటి కలిసి ఆయన ప్రాజెక్టు పరిధిలోని కన్నపల్లి పంప్ హౌస్కు వెళ్లనున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టు నిర్వహణను గాలికి వదిలేసిందని, ఫలితంగా పంప్ హౌజులు, బ్యారేజ్లు నిరుపయోగంగా మారాయని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. ఈ నేపథ్యంలోనే క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులను పరిశీలించేందుకు కేటీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ బృందం కాళేశ్వరానికి బయలుదేరనున్నారు. కేటీఆర్ పర్యటన నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు ఫోన్లు అందిస్తారు. సైదులు, చక్రి, కన్నేపల్లి పంప్ హౌస్ వద్దకు కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ బృందం కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ నుంచి కన్నేపల్లి పంప్ హౌస్ వద్దకు బయలుదేరింది. వారి అంట ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందినటువంటి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు, ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందినటువంటి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలందరూ కూడా కేటీఆర్ అంట వెళ్లారు. మధ్యాహ్నం 2 గంటలకి కన్నేపల్లి పంప్ హౌస్ వద్దకు కేటీఆర్ బృందం చేరుకుంటుంది. కన్నేపల్లి పంప్ హౌస్ వద్ద అక్కడ ప్రాజెక్ట్ ని పరిశీలించిన తర్వాత మధ్యాహ్నం 2 గంటలు లేదా 3 గంటల సమయంలో కేటీఆర్ మీడియాతో మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. కన్నేపల్లి పంప్ హౌస్ వద్ద పెద్ద ఎత్తున వాటర్ సముద్రం పాలవుతుందని కూడా బీఆర్ఎస్ పార్టీ గత కొన్ని రోజుల నుంచి కూడా ఆరోపణ చేస్తూ వస్తుంది. సో ఇక రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా కారణంగానే కన్నేపల్లి పంప్ హౌస్ వద్ద కొన్ని టీఎంసీల నీళ్లు సముద్రం పాలవుతుంది. కన్నేపల్లి పంప్ హౌస్ వద్ద నీళ్ళని ఎత్తిపోయకుంటే తెలంగాణ ఎడారిగా మారే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని పదే పదే ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నప్పటికీ నిర్లక్ష్య ధోరణి ప్రభుత్వం వీడడం లేదని కూడా బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ముఖ్య నాయకులు అంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా సరే కన్నేపల్లి పంప్ హౌస్ వద్ద కొన్ని టీఎంసీల నీళ్లు సముద్రం పాలవుతున్న నేపథ్యంలో కన్నేపల్లి పంప్ హౌస్ వద్ద నీళ్లను లిఫ్ట్ చేసి బ్యారేజీలో పోసుకోవడం వల్ల సో దాదాపుగా కరీంనగర్, అదేవిధంగా నల్గొండ, వరంగల్ జిల్లా ప్రాంతాలకు కొంతమేర తాగునీరు వ్యవసాయానికి ఇవ్వచ్చు. కానీ వాళ్ళ కన్నేపల్లి పంప్ హౌస్ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగమైనటువంటి కన్నేపల్లి పంప్ హౌస్ మొత్తం అన్ని మంచిగా ఉన్నప్పటికీ కూడా సో కావాలని మేడిగడ్డ వంక చూయించి సో కన్నేపల్లి పంప్ హౌస్ వద్ద వారు నీళ్లను లిఫ్ట్ చేయడం లేదని కూడా బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు అంటున్నారు. మేడిగడ్డ దగ్గర ఇప్పటికే కొన్ని టీఎంసీల నీళ్లు, దాదాపుగా 5 టీఎంసీల నీళ్లు అంటే ఒక్క వారం రోజుల్లోనే 5 రోజుల్లో మిడ్ మానేర్ నింపేంత నీళ్లు ఇవాళ సముద్రం పాలైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే ఇదంతా జరుగుతుందని కూడా బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు చెప్తూ వస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా సరే కన్నేపల్లి పంప్ హౌస్ వద్ద నీళ్లను లిఫ్ట్ చేసి సో కరీంనగర్, వరంగల్, ఉమ్మడి నల్గొండ జిల్లా రైతులకు సాగునీరు అందించాలని కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఎందుకంటే లేని ఎడల ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చేలా, అవసరమైతే ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడించేలా, అవసరమైతే రోడ్లను దిగ్బంధించేలా కూడా నిరసన కార్యక్రమాలు చేపడతామని కూడా బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు చెప్తూ వస్తున్నారు. ఎందుకంటే కన్నేపల్లి పంప్ హౌస్ వద్ద నీళ్లను లిఫ్ట్ చేయకపోతే ఇప్పుడు రానున్నటువంటి రోజుల్లో తెలంగాణ ఎడారిగా మారే అవకాశం ఉంటుందని కూడా బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు చెప్తున్నారు. ఎందుకంటే ఒకవైపు ఎల్నినో ప్రభావం దేశవ్యాప్తంగా కనిపిస్తుంది. ముఖ్యంగా తెలంగాణలో అన్ని జిల్లాల్లో ఎల్నినో ప్రభావం ఉన్నది.
ఆ ఎల్లినో ప్రభావం కారణంగా రానున్నటువంటి రోజుల్లో కూడా ఆ ప్రభావం మరింత ఇటు రైతులపైన పడే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ మంత్రుల్ని, అన్ని రాష్ట్రాల వ్యవసాయ శాఖ మంత్రుల్ని హెచ్చరించింది. సాగునీటిని ముఖ్యంగా జాగ్రత్తగా వాడుకోవాలని, తాగునీటిని కూడా జాగ్రత్తగా వాడుకోవాలని కూడా హెచ్చరిక జారీ చేసినప్పటికి కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి కొందరు పెద్దలు సవాళ్లు ప్రతి సవాళ్లు చేస్తూ తోకముడిచి పడిపోతున్నారు తప్ప సమస్య పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించడం లేదని కూడా బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు చెప్తూ వస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా సరే కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద మోటార్లు ఆన్ చేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది చక్రి. అందులో భాగంగా ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చేందుకు కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ నుంచి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటుగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందినటువంటి నేతలు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి నేతలు, ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందినటువంటి నేతలందరూ కూడా కన్నెపల్లి పంప్ హౌస్ వద్దకు బయలుదేరారు. మధ్యాహ్నం అక్కడికి చేరుకుంటారు. అక్కడ కన్నెపల్లి పంప్ హౌస్ పరిశీలించిన తర్వాత అక్కడ మీడియాతో మరిన్ని విషయాలు కూడా మాట్లాడే అవకాశం అయితే ఉంది చక్రి. రైట్, థ్యాంక్ యూ సైదులు.